అందరికీ శనార్థులు. నేను వచ్చినంటే మీకు మంచి మంచి ముచ్చట్లు చెప్తా కదా, మరి శురు చేద్దామా? సరే ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్స్. ఏది అనుకుంటే అదే చేస్తుందట సర్కార్, ఖుద్దు సీఎం సారే చెప్పిండు బరాబర్. చంద్రాలు సార్కు కావాలన్నట మగపిల్లగాడు, సెంటర్ సర్కార్ను నోరు తెరిచి అడిగిండు. సర్కార్ మీద అయ్యవార్లకొచ్చింది కోపం, దేవుళ్లకు బంధు పెట్టిండ్రు దీపధూపం. మోడీ సార్ అనలేదట అచ్చేదిన్, ఇక మనకొచ్చినట్టే సచ్చేదిన్. అగ్వమందుకు గిరాకీ పెంచుతున్న సత్తి, తెలంగాణకు మంచి పేరు రావాలే, మందికి అందరికి మంచిగా ఆవుసు వెరుగాలే. ముచ్చట ఏదైనా సీఎం సార్ చెప్తేనే ముద్దుగా అనిపిస్తుంది. ఈ నడుమ ఇరాం లేకుండా ఊర్ల పొంటి తిరిగే వరకు మాట్లాడేందుకు కూడా సార్కు సరిగ్గా టైం దొరకలే. చిన్నముల్కనూర్ల దీపం ముట్టించినాక మంచిగా తీరిక చేసుకొని కరీంనగర్లో పురుసాతిగా మీటింగ్ పెట్టి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్ని బయట పెట్టిండు. ఇప్పటి వరకు ఉన్నోళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నది, ఇంకా ముందు ముందు ఏం చేయబోయేది అన్నీ విచారించిండు. ఉరుకుతున్నోని కాళ్ళల్లో కట్టెపెట్టుడు మంచిది కాదు అని ప్రతిపక్ష పార్టీలకు సురుకులు కూడా పెట్టిండు సీఎం సారు. గ్రామ జ్యోతులు వెలిగించుకుంటా కరీంనగర్ పోయిండు కదా కేసీఆర్ సారు. ఈగాడ మంత్రులను ఎమ్మెల్యేలను అధికారులను కూసోబెట్టుకొని సర్కారు చేసే అన్ని పనులను వివరంగా కేటగా చెప్పుకొచ్చిండు సీఎం సారు. తొండూరుకులాట ఏనుగుల దాకానే, ప్రతిపక్షాల ఉరుకులాట రోడ్డు మీద లొల్లి దాకానే, ఎవరు అడ్డం వచ్చినా నిలువ వచ్చినా అనుకున్న పని అనుకున్నట్టు చేసి తీర్థం అంటున్నాడు ముఖ్యమంత్రి సారు. దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 60 ఏళ్ళ నుంచి మేమని తెలుగబెట్టేసినాం. ఇప్పుడు నువ్వు వచ్చి స్విచ్ ఆఫ్ చేసినావు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇప్పటి వరకు జరిగిన స్వతంత్ర భారత చరిత్రలో పలాని పని మేము చేయకపోతే మళ్ళా ఎలక్షన్లో ఓట్లు అడగమని చెప్పిన మొగోడు ఉన్నాడు ఇండియాలో. ఎవ్వరు లేరు, ఇంకోళ్ళు ఉండరు కాబట్టే సర్కార్ ఎత్తుకున్న ముచ్చట ఎక్కడ దించేదే లేదంటున్నాడు సీఎం సారు. చీప్ లిక్కర్ తెచ్చుడే, గుడుంబ అమ్మటోళ్లతో అగ్గమందు అమ్మిపిచ్చుడే అని కోటర్ వల కొట్టినట్టే చెప్పిండు. యంగ్ ఏజ్ లో ఉమెన్ విడోస్ కావడం ఆగిపోవాలి, ఈ దరిద్రం పోవాలని చెప్పి ఈరోజు ఆ చీప్ లిక్కర్ అందుబాటులోకి తెస్తానన్నా ఇది బంద్ అయితే అనేటువంటి ఒక ఆస్తిని ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ గుడుంబ తయారు చేసే వాళ్ళు కొందరు, సరఫరా చేసే వాళ్ళు కొందరు, అమ్మేవాళ్ళు కొందరు, అదొక పెద్ద విషయం. దాన్ని నిరోధించాలంటే అందులో కాగల నాయన ఉపాధి నీకు ఇందులో ఉంది అని చెప్పి చూపించేటువంటి మార్గం కావాలి, ప్రత్యామ్నాయం కావాలి. నువ్వు గుడుంబానే ఎందుకు అమ్ముతావు సన్నాసి, ఇది అమ్ము అని చెప్పేటువంటి పరిస్థితి రావాలి. పద్మారావు సారు ఒక్క తాగుబోతులకు ఆయుష్ పెంచడానికే ఈ మందు తెస్తానన్నాడు గాని గుడుంబ అమ్మటోళ్ళకు కూడా ఉపాధి దొరికిచ్చే ఉపాయం చేస్తున్నాడు సీఎం సారు. ఇక గట్లనే కర్మ పథకాల మీద కూడా ఎవ్వలేని విమర్శలు చేసినా చెప్పిన ముచ్చట చెప్పిన తీరే చేసుకుంటా పోతామన్నాడు కేసీఆర్ సారు. రాబోయే 2 సంవత్సరాల్లోనే 90% రాష్ట్రానికి డ్రింకింగ్ వాటర్ అందించాలనే లక్ష్యంగా కూడా ప్రభుత్వం కదులుతూ ఉంది. కేజీ టు పీజీలో నేను పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే ఎట్టి పరిస్థితులలో సిబిఎస్ఈ సిలబస్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలి. అది ఆదరాబాదరాగా ఆఫీసర్గా చేసేటువంటి పని కాదు. ప్రాణహిత వచ్చే వల్ల డిజైన్ మార్చితే చాలా గందరగోళం అయితే ఇంకొక ఆయన అంటాడు, డిజైన్ మార్చులు కాదు మార్చి తీరుతాం, 600 మారుస్తాం. విన్నారు కదా, సార్ అనుకున్నదే చేస్తానన్నాడు కాబట్టి ఈ కాడ నుంచి లొల్లులు గిల్లులు చేసుడు బంద్ పెట్టుండ్రిగా. ఇప్పటికైనా ఈ ప్రతిపక్షాలు ఆత్మావలోకనం చేసుకోవాలి, అనవసరమైనటువంటి రాద్ధాంతాలు మానుకోవాలి. ఇంట్లో బయట అందరు గరమైతా అంటే ఇన్నొద్దులకు మాకు ఇచ్చేటి ఏంది, మీరు ఇస్తామన్న ఏంది, మీ లెక్కలు తేలుగుండ్రి, మాకు ఇచ్చేటి ఇయ్యుండ్రి అని చంద్రాలు సారు ఢిల్లీలో కాళ్ళకు గిరికలు పట్టుకొని తిరిగిండు. మోడీ సార్తో కూర్చొని మంచిగా ముచ్చట కూడా పెట్టిండు. మరి ప్రత్యేక హోదా ఇస్తామన్నదా సెంటర్ సర్కారు, లేకుంటే బీహార్ లెక్క ప్యాకేజీ ఇస్తామన్నదా, ఏం జరిగిందో ఓపర్ అరుచుకున్నారా అండి. ఫస్ట్ నా డిమాండ్ స్పెషల్ స్టేటస్. వారు కాదని ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనుకో, ఇంక నీకు బాధ ఏముంది, ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే నేను కాదన్నా కదా. కాదు, కోటలు మగబిడ్డ గంటారంటే అత్తొద్దు అంటున్నా, కోటలు మగబిడ్డ గంటారంటే అత్తొద్దు అంటున్నా. ఢిల్లీలో అందరినీ కలిసినాక చంద్రాల సారు చెప్పిన అస్సలు ముచ్చటిది. అంటే ప్రత్యేక హోదా ఆడపిల్ల, ప్యాకేజీ మగపిల్లగాడట. సెంటర్ సర్కార్ మగపిల్లగాన్నిస్తే పుల్లు ఖుషి అవుతాడట సారు. పొద్దుగాల వెంకయ్య సార్ను, రాజ్నాథ్ సింగ్ సార్ని కలిసినాక మోడీ సార్తోని దగ్గర గంటన్నర ముచ్చట పెట్టిండు. ఏరువడిన నాటి సంధి ఏమేం జరిగినాయో అన్నీ ఎల్లవోసుకున్నాడట చంద్రాలు సారు.
అటెంక రక్షణ శాఖ మంత్రి పారికర్ సార్ని కూడా కలిసినాక మగపిల్లగాని ముచ్చట చెప్పిండు. కానీ మొన్న బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయని 1,25,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చిండు మోడీ సారు. మరిప్పుడు ఆంధ్రాలనైతే ఏం ఎలక్షన్లు లేవు, మరి ఎన్ని కోట్ల ప్యాకేజ్ ఇస్తాడో చూడాలే. కానీ ఏంటిది చంద్రాలు సారు, ప్రత్యేక హోదాను ఆడపిల్లలతో పోల్చి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే ఎట్లా అని అడుగుతున్నారు ఆంధ్ర మహిళా సంఘాల లీడర్లు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలా? అయితే ఎవ్వరి దగ్గరికి ఓన్ అవసరం లేదు, ఒక్కసారి తనుకోయి ఆయన చేత ఆఫీస్లో దరఖాస్తు పెట్టిండ్రి. సారు చేతి సల్వతోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు దానంతట అదే వస్తుంది. ఎంతమంది ఉన్నా సరే సారు సింగిల్ హ్యాండ్తోని చిన్న దరఖాస్తు పెట్టించుకుంటే అయిపోయే, ఇక మీ సొంతింటి కలను నెరవేరుస్తాడు. ఏంది గా సారు మీరు కేసీఆర్ సార్ అంటున్నారు కదా? నో 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 నో. చూస్తున్నారా ఎర్రన్న నారాయణ సారు కాగితాల కట్ట నెత్తిలెత్తుకొని ఎంత వాడిగా పోతున్నాడో. పక్క పోంటి 2-3 కూడా కాగితాల కట్టలు నెత్తిలెత్తుకున్నారు. ఇట్లా మంజిని ఎమ్మటేసుకొని మోసుకుపోయే కాగితాలు ఏంటి, ఏడిపోతున్నారో ఎరకనేనా? కేసీఆర్ సార్ పేదోళ్ళందరికీ ఇండ్ల జాగాలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కట్టిస్తాను అన్నాడు కదా. ఇగో కట్టి అని హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో ఇంటింటికి తిరిగి అప్లికేషన్లు రాసుకొచ్చినట్టున్నాడు. సర్కారుకు తిప్పల లేకుండా సారే తహసీల్దార్ ఆఫీస్కు గిట్లా పట్టుకొచ్చిండు. మందిని వేసుకొని లోపలికి ఓనియం అని పోలీసు లాగబడితే ఆఫీసర్నే ఈతలు పిలిపించుకొని అందరి ముంగట అప్లికేషన్లు ఇచ్చిండు. అగో చూడుండ్రి అధికారి కూడా ఎట్లా నవ్వుకుంటా కాగితాలు తీసుకుంటున్నాడో. గివేంది ఇంకిని మూటలు తెచ్చినా ఇండ్లు సాంక్షన్ చేపిస్తారు, దానికి ఏం డౌట్ లేదు. కానీ చూసిండ్రా ఎర్ర జెండాలు వేసుకొని ఉచ్చగానే రోడ్ల మీద చేరి ధర్నాలు చేసుడు, ఆఫీసుల ముంగట లొల్లికి దిగితే ఏం ఫాయిదా లేదని నారాయణ సార్ స్టైల్ మార్చిండు. చక్కగా అప్లికేషన్లు పెట్టి జెండా మోసేటోళ్ళకి ఇండ్లు కట్టించే ఉపాయం చేసిండు. ఇక గందుకే కడమ పార్టీ లీడర్లు కూడా నారాయణ తోవల నడిస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నారు. కేసీఆర్ సార్ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి తీర్తాడని నమ్మేటోళ్ళు. స్వామికే సైకిల్ దిక్కు లేదంటే భక్తుడు వచ్చి నాకు బెంచ్ కారు కావాలా అని అడిగినట్టున్నది ఇలా గుళ్ళల్లో కోయినోళ్ళ పరిస్థితి. దేవుళ్ళకే పొద్దుగాలడు సంధి, ధూపదీప నైవేద్యాలు లేక ఉపాసం ఉంటే ఇక భక్తులు పోయి ప్రసాదం అని అడిగితే దేవుడు కోపం పెట్టుకోడా? అవుగని ఇంతకు దేవుళ్ళెందుకు పస్తుండాల్సి వచ్చిందో తెలుసా మీకు? పవిత్రమైన శ్రావణ మాసంలో మంగళవారం గొలిగే దేవుళ్ళను ఉపాసం ఉంచిండ్రు అయ్యవాళ్ళు. దీపధూప నైవేద్యాలు బంధు పెట్టిండ్రు అర్చక చేసి పిలుపుతోని. పట్నంలో ఊర్లల్లో అయ్యవాళ్ళంతా సమ్మెలనే ఉన్నారు. మంది పల్స కనబడద్దని పంతులమ్మలను కూడా తోలుకొచ్చిండ్రు. సర్కార్ కొలువులు చేసేటోళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా పైసల మంత్రి శాఖ నుంచే జీతాలు ఇవ్వాలని అడుగుతున్నారు. అట్లనే కాంట్రాక్ట్ అయ్యేవాళ్ళు మంత్రాలు చదువుట్లా శటగోపాలు పెట్టుట్లా ఫుల్ పర్ఫెక్ట్ అయ్యిండ్రు. అందుకని వాళ్ళను కూడా పర్మనెంట్ అయ్యేవాళ్ళుగా ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ పెట్టిండ్రు. ఇక అయ్యవాళ్ళు సమ్మ చేస్తున్నారని తెలియక గుడికి పోయిన వాళ్ళు వచ్చిన కాడికి మంత్రాలు చదివి ఎవ్వరి పూజలు వాళ్ళే చేసుకున్నారు. కానీ ఎవ్వరి మంత్రం వాళ్ళకు వారదన్నట్టు మన కోరికలు తీర్చమని దేవునికి చెప్పారు, కానీ వాళ్ళ కోరికలు తీర్చమని సర్కారుని అడుగుతున్నారు. నోరు తెరిచి అడగకున్నా దేవునికి అన్ని చేస్తున్నది దేవుని తర్వాత దేవుని అంత టోలం మేము అడిగినా పట్టించుకోరా అని ఎర్ర టెండల పేలు సుర్రుమని కాలుతుంటే జర గట్టిగానే అడిగిండ్రు. సీఎం గారు ఇప్పటికైనా తెలుసుకోలేకపోతే ఈ యొక్క ఉద్యమం ఉధృతమయ్యి ఆత్మాహుతులకు కూడా దారి తీస్తుంది. అపచారం అపచారం ఎంత మాట అంటివి స్వామి, అడగని దేవుళ్ళకే అన్ని చేస్తున్నది మన సర్కారు, అసొంటిది మీకు తక్కువ చేస్తుంది. మీ సమస్య ఇంకా సీఎం సార్ దానికి పోనట్టున్నది. నడిమిట్ల ఆఫీసర్లతో మాట్లాడితే దిగదు, కానీ 4 లడ్డూలు తీసుకొని పోయి కేసీఆర్ సార్ను కలుగుండ్రి, అవే లడ్డూలు మీకు తినిపించి ఖుషి చేసి తోలుతాడు అంటున్నారు భక్తులు. ఈ రోజు కూడా నాకు ఎవరో ఒక అర్జీ ఇచ్చింది, ఒకసారి రేపు ఎల్లుండో వాటితో సమావేశం ఉంటుంది, నాకు ఏదైనా ఉంటే సమస్య తప్పకుండా పరిష్కారం. మన తెలంగాణ రాష్ట్రం మనకొచ్చింది, మరి మన చరిత్ర ఏంది? మనల్ని పాలించిన లెవెలు వాళ్ళ రాజ్యాలు ఏడున్నాయి? వాళ్ళు కట్టిన కట్టడాలేంటి? ఇగో గీసొంటి అన్నీ చెప్పేందుకు మన V6 తెలంగాణ యాత్ర పేరు మీద అన్ని ఊళ్ళకి తిరిగి మన చరిత్రను తెలంగాణ జనానికి చెప్తున్నది. ఆగో గట్లనే మహారాష్ట్ర సర్కారు కూడా దేశమే దేవుని లెక్క కొలిచే సార్ ఇల్లును ప్రపంచానికి పరిచయం చేద్దాం అనుకుంటుంది. గుడి లెక్క ఇల్లును కొలుద్దాం అనుకుంటుంది. మన దేశం చట్టాలను రాసిన పెద్ద మనిషి అంబేద్కర్ సారు లండన్లో ఉన్నప్పుడు నిల్లు మనకే రాబోతున్నది. మహారాష్ట్ర సర్కారు 30 కోట్ల రూపాయలు పెట్టి కొనేందుకు తయారుగున్నది. ఇగో అంబేద్కర్ సార్ అప్పట్లా లండన్లో చదువుకునేటప్పుడు గీ ఇంట్లోనే ఉన్నాడు. అందాదా 600 గజాలుంటది గీ ఇల్లు. అంబేద్కర్ ఇల్లంటే దేశానికి ఎంత ప్రేమ.
గసొంటిది ఉత్తగా గా ఇంటి ఓనరు ఎవరికో అమ్ముకుంటా అంటే వాళ్ళు దాన్ని ఊలగొడితే చూసుకుంటుంటారా? గందుకే మహారాష్ట్ర సర్కారు గా ఇంటాయనతోని మాట్లాడి మేము ₹1 ఎక్కువనిస్తాం గాని గిల్లైతే మాకే అమ్మాలే అని పట్టు ఒప్పించిండ్రట. ఓ వారం 10 రోజులల్లా కాగితాలు గీదాలు అన్ని సై చేసుకొని బంగులా మనదనిపించుకున్నాక దాన్ని అంబేద్కర్ యాది అంటే మెమోరియల్గా పేరు పెడతారట. ఈగెవలన్నా లండన్ పోతే అంబేద్కర్ సార్ గుర్తులను చూసి మురవచ్చు. సారు బాటల నడవాలనుకునేటోళ్ళు దీన్ని ఒక గుడి లెక్క చేసుకోవచ్చు. 3 ఉన్నాయి. ఇదేమో నాకు, ఇదేమో మన ఆయనకు, ఇదేమో సాఫిట్ లెక్కకు. ముగ్గురికి 3. ఉవ్వా 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 ఓ దిక్కుమాలోడా, ఎంతకు తెగించినావు? బ్రాండీ సీసాలు పట్టుకొని నా ముంగటే కనబడుతున్నావా? అక్క నేను నీ ముంగలికి రాలే, నువ్వే నా ముంగటికి వచ్చినావు. అక్క వచ్చినావు కదా, ఇగో ఒక గిలాస పోస్తా తాగక్క. ఇగో మందుకోలేక చేరుకున్నా గానీ పెయికి మంచిదక్క, తాగితే మస్తు ఆయుష్ పెరుగుతుంది. తాగక్క. శిషి సత్తిగా నన్ను తాగమంటావా? చీచి అనొద్దక్క, అనాలే. ఇగో మొగుల మీద దేవుళ్ళు తాగితేనేమో అమృతం అంటారు, మన తెలంగాణలో భూమి మీద తాగితేనేమో దీన్ని సీఫ్ లిక్కర్ అంటారు. ఎంత తాగితే అంత హౌస్ పెరుగుతుంది అక్క. నువ్వు ఇక్కడికి రా తాత, నీకు గారెల పుల్లతో సురుకులు పెట్టకపోతే నా పేరు సావిత్రే కాదు. ఇగో ఇంకొక నిమిషం నా కళ్ళ ముందుగా సీసాలతో కనిపించినావు అనుకో, ఏం చేస్తానో నాకే తెలియదు. పట్ట పగలు పబ్లిక్ గా మందు సీసాలు పట్టుకొని తిరుగుతున్నావంటే ఇక నేనేం చేయాలో చెప్పు? మళ్ళీ పద్మరావు సారు టీవీలో కనిపించేటట్టు ఆ సెక్రటరీలో కూర్చొని అందరు ఆఫీసుల ముంగర ఇట్లా పట్టుకుతాయి అని ఏమంటలేవు కానీ అనేది అంటున్నావు అమ్మ నువ్వు. పద్మారావు సార్ సీసాలు పట్టుకొని చూపించింది ఎందుకు అనుకుంటున్నావు? అప్పుకు మిత్తి పెరిగినట్టు చీఫ్ లీకర్ తాగితే హౌస్ పెరుగుతుందని చెప్పినందుకు. నీకు గట్లర్థమైందా? గుడుంబా తాగితే 30 ఏళ్లకే గుటుక్కుమంటుర్రు. అగ్గో ధరకే షీప్ లెక్కర్ తెచ్చి అందరు పానాలు కాపాడేందుకే అని చెప్పేందుకు చూపెట్టిండు. చచ్చిపోరాక రిమ్ ఎక్కువైనాక ఇగో ఇట్లా అర్థం పడతారు. ఇక మళ్ళీ రిమ్ వేల్చినాక ఇట్లా ఇగో ఇట్లా లేస్తారు. నేను ఏడున్నా ఇట్లనే ఉంటుంది అక్క, చచ్చిపోయినట్టు కాదు. అయ్యో నా తెలివిగల తమ్ముడా, గా తాగిన రిమ్మెల్వకనే అట్లా బొందలకు పోతుండ్రు. గదే సర్కార్ తెచ్చే షీప్ లిక్కర్లా కెమికల్ మందులు తక్కువ ఉండి తాగినా కూడా ఎంబడే పోకుంటా ఓ 4-5 రోజులు ఎక్కువ బతుకుతారట. ఇసం తాగుతూనేమో జల్దీ చెవులు మూస్తారు, ఇది తాగుతూనేమో ఇంకా జర ఆలస్యంగా కళ్ళు మూస్తారు. అక్క నువ్వు కూడా నాకు జోకొచ్చింది. నీ తలకాయ, షీప్ లిక్కర్ అమ్మితే సర్కార్కు 2000 కోట్ల రూపాయల నష్టం వస్తుందట. తాగేటోళ్ళ పానాల కంటే పైసలు లెక్క కాదని పెద్ద మనసుతోని కోట్ల రూపాయల లాస్కే షీప్ లిక్కర్ అమ్ముతుందట. ఇది అర్థం చేసుకోకుండా నువ్వు ఏందో మాట్లాడుతున్నావు. నాకు అర్థమైందాక, నీకే అఫ్రార్థం చేసుకుంటున్నావు నువ్వైతే. సర్కార్ అంటే ఎవరు? మనమే కదా. సర్కార్ క్లాస్ అవుతుందంటే ఎవరికి అవుతున్నట్టు? మనకే కదా. అందుకే ఈ ఫర్సంది గుట్ట తాగి టిఫ్గా తాగాలి, సర్కార్ క్లాస్ కాకుండా చూసుకోవాలి నాయన మంచిగా. షీప్ లిక్కరు ఎవరు పడతాలు తాగరు తమ్మి, మోటు కష్టం చేస్తోలే తాగుతారు. వాళ్ళు ధరగల మందు తాగలేరు కదా. వాళ్ళ సోలత్ కోసమే సర్కారు షీప్ లిక్కర్ చేస్తున్నది. అందుకే గలీల మొత్తం గణేష్ గాన్ దూకురంలా మళ్ళీ సీన్ గాన్ దూకురంలా అమ్మాలి. అప్పుడు ఫుల్గా తాగి ఇంట్లో ఆడవాళ్ళతో జాగ్రత్తలు పెట్టుకోవాలి, మస్తు ఉంటుంది అక్క. ఇగో ఇంట్లో జాగ్రత్తలు ఆగుతుంటే ఇగో ఇట్లా తొంగి చూస్తుంటే మస్తు నాకు వస్తుంది, మస్తు టైం పాస్ అవుతుంది. ఒకనాడైతే సమ్మి గారు అని ఫెన్లాని మస్తు దెబ్బలు కొడుతుండక పోయినాము ఇలవడము. అరే నా ఫెన్లాని నేను కొట్టుకుంటే మీకెందుకు రాంతా అని గొడ్డలు తీసుకొని ఎంత పడ్డాక మేము ఉరుకుతున్నాము. అప్పుడే లొంగి ఊసిపోయింది, మేము అయితే లాగినమ్మక్క. హేది మన ఊళ్ళో తాగుబోతు సంబంధం గురించేనా నువ్వు చెప్పేది? ఏహే అందరు అట్లుంటారా తమ్మి? సర్కారు 100 మంది మంచి కోసం ప్రయత్నం చేస్తున్నది. తాగి హౌస్ పెంచుకున్న రాష్ట్రాలల్లా మనదే మంచి సూపర్ హీట్. ఏందో ఏమో మా సత్తి, మాటలు చూస్తే అమాయకంగానే కనిపిస్తాయి కానీ ఇగో గిట్లా కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. తెలంగాణకు మంచి పేరు రావాలి, మందికి అందరికి మంచిగా హౌస్ పెరగాలి. మన సర్కార్ చేసే షీప్ లిక్కర్ ఎవ్వరికి నష్టం రాదు. నష్టమైతే మేమెందుకు వేస్తాం అని ఒక్క తీరుగా దానిలాడుతున్నాడు పాపం మన పద్మారావు సార్. మరి సార్ని ఎంతమంది అర్థం చేసుకుంటారో చూడాలి. కొడుకు తిట్టిన కాపురం, కూతురు సగబెట్టిన సంసారం, మా నాన్నకు పెళ్లి, ఇగో గీ అన్ని సినిమా పేర్లే ఉంటాయి కానీ అవన్నీ నిజంగా జరుగుతాయా?
అవి నిజంగానే జరిగితే సినిమాలు ఎందుకు తీసేటోళ్ళు కదా. కానీ గిడ చూడుండ్రి, ఆ సినిమాలు అన్నిటికంటే సూపర్ ట్విస్టులతోని బంపర్ స్టోరీ ఒక ఆడ నిజంగానే జరిగింది. అది ఎక్కడనో మా వాళ్ళు చెప్తారు ఏనండ్రి. కాదు పెళ్ళినే చూడుండ్రి. దానం కొద్ది బిడ్డలు పుణ్యం కొద్ది పురుషులు అంటారు. వీళ్ళు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటానో గిసోంటి రామసక్కదనాల కొడుకు పుట్టిండు. ఇడిపోయిన అవ్వయ్యలకు 20 ఏళ్ల తరువాత పెళ్లి చేసిండు శాంతన్ రెడ్డి. ఇగో పెళ్లి పీటల మీద కూర్చున్నారు చూడుండ్రి, వీళ్ళే శాంతన్ రెడ్డి అవ్వయ్యలు. రంగారెడ్డి జిల్లా షామీర్పేట వీళ్ళ ఊరు. ఏం లొల్లొచ్చిందో ఏమో గాని ఓ కొడుకు పుట్టినాక 20 ఏళ్ల కిందట ఇడుపు కాగితం తీసుకున్నారు. అప్పుడు ఈ శాంతన్ రెడ్డి చిన్న పిల్లగాడు. తల్లి దగ్గరనే పెరిగి పెద్ద చదువులు చదివి అమెరికాలో కొలువుకు కుదిరిండు. ఎవలన్నైతే ఈ ఏడులా పడుసుకోరగా లెంబడబడి ప్రేమ దోమ అనుకుంటా తిరుగుతారు. కానీ ఈ శాంతన్ రెడ్డి అవ్వయ్యల మీదనే ప్రేమ పెంచుకొని షామీర్పేటలో దిగిండు. పెంట దవ్వితే పెంకాసులే ఎల్లుతాయి, ఎందుకే నానా అని తండ్రిని, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, ఏమొస్తదమ్మా అని అమ్మకు ఒక్క తీరుగా ఈగురం చెప్పిండు. ఎంతమంది పెద్ద మనుషులు చెప్పినా ఈయనని వీళ్ళ మనసులు కరిగించుకొని కొడుకు కోసం ఒక్కటయ్యేదందుకు ఒప్పుకున్నారు. ఇక చూడుండ్రి శాంతన్ రెడ్డి సంబరం. మొత్తం వాళ్ళ చుట్టాలను పెద్ద మనుషులను తీసుకొని మజిద్పూర్ క్లేత్రా గుట్ట మీద అందరు మెచ్చే పెళ్లి చేసిండు. లెక్కకైతే కొడుకు పెళ్లి చేసి అవ్వయ్యలు గిట్ల పోటువలు దిగాలే. కానీ ఈ పెళ్లి చేసి అవ్వయ్యలకే తండ్రైండు ఈ శాంతన్ రెడ్డి. చిన్న పిల్లగాడైనా పెద్ద ఆలోచనతోని మంచి పని చేసిండని అందరు మెచ్చుకుంటాండ్రు. అందరికి బాట చూపెట్టిన ఈ శాంతన్ రెడ్డికి మనం కూడా దండం పెట్టాలి కదా. ఏది అనుకుంటే అదే చేస్తుందట సర్కార్. ఖుద్దు సీఎం సారే చెప్పిండు బరాబర్. చంద్రాలు సార్కు కావాలన్నట మగపిల్లగాడు. సెంటర్ సర్కార్ను నోరు తెరిచి అడిగిండు. సర్కార్ మీద అయ్యవార్లకొచ్చింది కోపం, దేవుళ్లకు బంధు పెట్టిండ్రు దీపధూపం. మోడీ సార్ అనలేదట అచ్చేదిన్, ఇక మనకొచ్చినట్టే సచ్చేదిన్. అవ్వమందుకు గిరాకీ పెంచుతున్న సత్తి. తెలంగాణకు మంచి పేరు రావాలే, మందికి అందరికి మంచిగా ఆవుసు పెరుగాలే. చూసిండ్రు కదా ఎగ్గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.